సెట్ నోటీసులపై స్పందించేందుకు హీరో నవదీప్ మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నవదీప్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏంటి పరిస్థితి? మరి మీ పేరు బయటికి వచ్చింది, దీనిపై అసలు మీ స్పందన ఏంటి? మీ పేరు మీద కూడా మీకు సంబంధం ఉన్నట్టు ఇప్పటికే మీ పేరు ఎప్పటి నుండో మీ పేరు రుజువు అయింది అండ్ ఇప్పుడు నిన్న మొన్న మీ పేరు స్పష్టంగా వినిపిస్తోంది. అది కాక మీకు వాటా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో తర్వాత మీకు ఒక పబ్బులో కూడా వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఏమంటారు? అదే ఇప్పుడు మీరు 4-5 ఐటమ్స్ కలిపి చెప్పారండి. దాన్ని విడివిడిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఎప్పటి నుంచో ఉందనేది ఇప్పుడు మీరు అన్నారు. నేను ఎప్పుడు వినలేదు, నాకెవరో ఇప్పుడు చెప్పలేదు. ఇప్పుడు వచ్చింది అనేది, ఇప్పుడు నోటీస్ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాప్స్ అనేది పంపారండి. నేను అంటే దిస్ అ వెరీ బిగ్ కేస్, లైక్ 300-400 పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఎనీ కైండ్ ఆఫ్ క్లారిటీ ఆర్ ఎంక్వైరీ గురించి మీరు రావాల్సి వస్తుందని చెప్పి పెట్టారండి. సో ఐ రెస్పెక్ట్ ద లా అండ్ దే హ్యావ్ టు డూ దేర్ డ్యూటీ. సో ఐ విల్ గో అండ్ ఐ విల్ వాట్ ఎవర్ ఐ విల్ ఆన్సర్ ద క్వశ్చన్స్ అండి. ఇదొకటి. సో మూడోది ఏంటంటే ఎందుకు వచ్చి ఉంటుంది అనేది, ఇప్పుడు మీరు వారా కదండి, అది మా నా చాలా క్లోజ్. చెప్పండి. కొంతమంది మేము ప్రతి ఈవెంట్ జరిగినప్పుడు ఒక్కొక్క ఈవెంట్ మేనేజర్ తో మేము అసోసియేట్ అవడం అనేది జరుగుతుందండి. సో రీసెంట్ టైమ్స్ లో ఒక రాంగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి రావడం అండ్ లాస్ట్ మంత్ ఆర్ ఐ థింక్ 2 weeks ago వాళ్ళు దేని గురించి అంటే సమ్ ఇల్లీగల్ యాక్టివిటీలో వాళ్ళు దొరికారు అనేది న్యూస్ అండి. సో మా ఫోన్ కాల్స్, మా మెసేజ్ అనే వాళ్ళ ఫోన్ లో ఉంటాయి కాబట్టి పిలిచారని నేను అనుకుంటున్నాను. బట్ వన్స్ ఐ గో దేర్ అండ్ ఐ హ్యావ్ అంటే వాళ్ళు అడిగిన దాని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఆర్ మై ఫోన్ కాల్స్ ఆర్ మై మెసేజ్ అన్ని వాళ్ళ ముందు పెట్టినప్పుడు ఇట్ షుడ్ బి క్లియర్ అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అంటే నాకు అర్థమైందండి. బట్ దాని ముందు ఈ సెన్సేషనలైజ్ అవడం అంటే డైరెక్ట్ గా ఇప్పుడు నేను పొద్దున్న న్యూస్ లో చూస్తున్నాం ఏంటంటే వీళ్ళే అంటే ఎలా ఉందంటే ఇంకా మాదే గ్యాంగ్ అన్నట్టుగా, సినిమా వాళ్ళందరూ కలిసి చేసేస్తున్నారు అన్నట్టుగా వచ్చింది. బట్ ఐ డోంట్ థింక్, ఐ నో ఇట్స్ నాట్ ట్రూ అండ్ ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు జస్ట్ వెయిట్ టిల్ దిస్ థింగ్ ఈజ్ ఓవర్ అండి బిఫోర్. నవదీప్, అంటే కెల్విన్ అనే మెయిన్ సూత్రధారులు ఎవరైతే ఉన్నారో అందులో ఒకడు కెల్విన్. మరి కెల్విన్ మీ పేరే ప్రస్తావించినట్టు సమాచారం అందింది. ఏమంటారు ఆయన? అంటే కెల్విన్ మీకు తెలుసా? అది ఇప్పుడు మీరు అంటున్న విషయం, అది ఎవరే దిస్ ఈస్ అ వెరీ బిగ్ లైక్ నోటీస్ ఉందండి. 300-500 పీపుల్ అంటే హైదరాబాద్ మొన్న చాలా సెన్సిటివ్ ఇష్యూ పిల్లలకి సంబంధించి, యంగ్ పిల్లలకి. సో వాళ్ళ పేరెంట్స్ అండ్ దెన్ ఇప్పుడు కెల్విన్ లాంటి వాళ్ళు వేరే డీలర్స్ ని పట్టుకున్నప్పుడు వాళ్ళ ఫోన్ కాల్స్, ఇలాగా చాలా 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 ఇన్ఫర్మేషన్ అంతా కూడబెట్టి ఎటువంటి సంబంధం ఎక్కడి నుంచి ఉన్నా సరే ఒకసారి వచ్చి ఉండున్నా సరే పిలిచి ఒకసారి ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుందండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో లెట్ ద న్యూస్ బి దిస్ అండి ప్లీజ్. అంటే మీరే అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా కెల్విన్ మీ పేరు ఎందుకు తీసాను, కెల్విన్ నా పేరు తీసేదని మీరు అంటున్నారు. కెల్విన్ ఎవరో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అతను నా పేరు తీసినందుకు నోటీస్ ఇచ్చినట్టు పోలీసులు మీకు చెప్పలేదు. సో ఇట్స్ జనరల్ ఎంక్వైరీ నోటీస్ విచ్ కమ్ విచ్ యు ఆర్ సేయింగ్ దట్ కెల్విన్ హెస్ టేకెన్ యువర్ నేమ్. సో ఇలాంటి ఎక్స్ట్రా అంటే ఇలాంటి అడిషనల్ ఇవి పెట్టి నాకున్న ఆల్రెడీ నేను చిన్నప్పుడు కొన్ని తప్పులు చేసి దానికి నేను ఆల్రెడీ నాకు అంటే ఒక సాఫ్ట్ టార్గెట్ గా నా లైఫ్ అంతా అయ్యిందండి. సో దయచేసి ఇలాంటి అంటే కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చే వరకు మీరు దయచేసి మీకు ఊహాగానాలు అంటారు కదా అలాంటి యాడ్ చేయొద్దని నా రిక్వెస్ట్ అండి. నోటీస్ ఎందుకు వచ్చిందంటారు మరి? ఇప్పుడు దాకా ఆ పర్టికులర్ కొంతమంది రాంగ్ ఈవెంట్ మేనేజర్స్ తో మేము అసోసియేట్ అయినప్పుడు వాళ్ళ ఫోన్స్ కానీ మెసేజ్ కానీ నా ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ అ లింక్ కాబట్టి పిలిచారు. దట్ ఈస్ ద క్లారిఫికేషన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ అండ్ దట్ ఈస్ ద థింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అండి. సో దయచేసి ఇది అయ్యే వరకు మీరు కెల్విన్ నా పేరు చెప్పాడు నేనే అమ్మేస్తాను ఇలాంటి దయచేసి అనకండి అని నా రిక్వెస్ట్ అండి. రైట్ నవదీప్, థ్యాంక్ యూ.